ప్రత్యక్ష గుడారం అంటే ఏమనుకున్నాం నాన్న? ఎవరు ప్రత్యక్ష గుడారం అంటే ఎవరు? దేవుని ప్రజలమైన మనమే ప్రత్యక్ష గుడారం. దేవుని ప్రజలమైన మనమే ప్రత్యక్ష గుడారం అంటే దేవుడు ప్రత్యక్షమయ్యే గుడారం. ప్రత్యక్ష గుడారం దేనికి సూచనగా ఉంది? దేవుని మందిరానికి సూచన. దేవుడు ఏమన్నాడు? మనల్ని మీరు దేవుని ఆలయమై ఉన్నారన్నాడు. అది దేవుని ఆలయమై ఉన్నారన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండు కార్యాలు చేయాలి బిడ్డ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం మాత్రమే కాదు, అదే దేవుణ్ణి ప్రత్యక్షపరచాలి. చెప్పు గట్టిగా ఆమేనని. హల్లెలూయా. దేవుని నువ్వు ప్రత్యక్షం చేసుకోవడం కాదు, అనగా దేవుని అభిషేకమును పొందుకోవడం, దేవుని వాక్యమును పొందుకోవడం, దేవుని నీతిని పరిశుద్ధతను పొందుకోవడం మాత్రమే కాదు, నువ్వు పొందుకున్న ప్రతిదీ కృపావరములే. కానీ ప్రతిదీ ఏదైనా కూడా దేవుని కృప చేత ఏది పొందుకుంటావో, దేవుని మహిమను, అభిషేకమును, దేన్ని వరములను దేన్ని పొందుకుంటావో దాన్ని ఈ లోకంలో ప్రత్యక్షపరచాలి. దేవుని ప్రేమను, దేవుని పరిశుద్ధతను, దేవుని నీతిని, దేవుని మహిమను, దేవుని అభిషేకమును, దేవుని వరములను ఈ లోకంలో మనం ప్రత్యక్షపరచడము గాక. ఇది ప్రత్యక్ష గుడారం అంటే. నాడు ప్రత్యక్ష గుడారాన్ని మోసారు యాజకులు, నేడు ఆ ప్రత్యక్ష గుడారమే ఈ లోకంలో సంచరిస్తుంది. మీరు యేసయ్యను మోస్తూ సంచరించాలి. దేవుడు అలాంటి దైవికమైన కృప అనుగ్రహించును గాక. ఆమేన్.